వావ్! అసలా సినిమా టైటిల్‌కి తగ్గట్టుగా మంచి దరువేసుకుంటూ ఇవాల్టి మన గెస్ట్‌లని ఆహ్వానం పలికారు. 1000 దరువై టీమ్ మెంబర్స్ అని చెప్పాలి. సో, ఫస్ట్‌లీ ఈ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ హరీష్ శంకర్ గారికి వార్మ్ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మన ఎమ్మెల్యే గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. కేవీ రమణారెడ్డి గారికి ఆహ్వానం పలుకుతూ ఇవాల్టి మన 1000 దరువై ట్రైలర్ లాంచ్కి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో 1000 దరువై అంటే ఆ టైటిల్లోనే ఒక ఎనర్జీ, ఒక జోష్, ఒక మాస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ వైబ్ని మన టీం టీజర్లో మిస్ చేయలేదు, పాటల్లో మిస్ చేయలేదు, అండ్ ఇవాళ ఈవెంట్లో కూడా మిస్ చేయట్లేదు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు మనం చూడబోయే ట్రైలర్లో రేపు మార్చి 15వ తేదీన చూడబోతున్న సినిమాలో కూడా అదే ఎనర్జీ, అదే మాస్ వైబ్ కనిపించబోతోంది అని అర్థమైపోతుంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సాయిరామ్ శంకర్ గారు, ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్ అగైన్ విత్ ఎస్పెషల్గా సాయిరామ్ శంకర్ గారు అనగానే ఎలాంటి మాస్ నంబర్స్ గుర్తొస్తాయో, ఎందుకే రమణమ్మ. సో అలాంటి ఒక మాస్ జానర్లో మీరు వస్తుండడం అనేది మీ ఫ్యాన్స్కి, మీకోసం ఎదురు చూస్తున్న మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. వెల్కమ్ బ్యాక్, హార్డీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ప్రభాస్ శ్రీను గారు హియర్. హార్డీ వెల్కమ్ టు యూ అండి, చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ ఎస్, మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికేస్తూ మరి సాయిరామ్ శంకర్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మాస్ ఆడియన్స్ అండ్ మంచి ఎనర్జెటిక్ ఆడియన్స్ని రీచ్ అయ్యేలాగా ఒక మంచి సినిమాతో వస్తున్నప్పుడు దాని ప్రమోషన్స్లో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నారనమాట. ఇప్పటికే టీజరు, భీమ్స్ గారు ఇచ్చిన పాటలు ఒక రేంజ్లో ఆడియన్స్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఆడియన్స్లోకి సినిమాని ఇంకా బాగా తీసుకువెళ్ళడానికి మనందరం కనెక్ట్ అయ్యే కొన్ని రీల్స్ కూడా చేయడం జరిగిందనమాట. ఈ మధ్యకాలంలో రీల్స్ చూడండి ఎవరు చెప్పండి. మనకి కొన్ని పనులు మానేసైనా సరే మనం ఇన్స్టా రీల్స్లో బతుకుతున్నాం కాబట్టి ఆ రీల్స్ ద్వారా అందరినీ పలకరించడం జరిగింది. 2 వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రీల్స్ చేశారు. సాయి బదులు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారనమాట, ఎప్పుడన్నా సినిమా అన్నట్టుగా. సో ఫైనల్లీ యువర్ బ్యాక్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన భీమ్స్ గారికి హార్డీ వెల్కమ్. ఆయన దరువు వేశారంటే ఆ మాస్ నెంబర్లు, ఆ సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ 1000 దరువై అంటూ ఈ సినిమాకి ఇచ్చిన టైటిల్ సాంగ్ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది. మాస్ నంబర్ అంటే మాస్ మహారాజా యాక్టర్స్లో రవితేజ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్లో భీమ్స్ గారు అనొచ్చేమో. సో ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇలాంటి ఒక జానర్కి భీమ్స్ గారి మ్యూజిక్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద హైలైట్స్గా ఉంటుంది. సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన లక్ష్మీనారాయణ పోతూరు గారు సమర్పించగా ఈ చిత్రాన్ని దేవరాజ్ పోతూరు గారి నిర్మాణంలో నవీన్ రెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. సో మార్చ్ 15న థియేటర్స్లో ఆడియన్స్ అందరి చేత దరువు వేయించడానికి, స్టెప్పులు వేయించడానికి కూడా మన ముందు వచ్చేస్తుంది అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాలో భీమ్స్ గారు అందించిన సాంగ్స్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మనం చూసేద్దాము. ఊగింది ఊగింది సాంగ్ స్క్రీన్ పైన ప్లే చేయండి ప్లీజ్. ఎస్, కంపోజింగే కాదు, ఈ పాట పాడి మనల్ని అలరించింది కూడా భీమ్స్ గారే. ఎస్, సింగర్ కూడా ఆయనే. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా మనం దేనికోసం అయితే ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఆ మూమెంట్లోకి వెళ్ళిపోబోతున్నాం. అందుకనే నేను వీళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాను అనమాట. సో ఇవాళ ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఇద్దరు ముఖ్య అతిథుల్ని కూడా ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు అండ్ హరీష్ శంకర్ గారు కలిసి లాంచ్ చేస్తారు. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి. ఎస్, లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద ట్రైలర్. కావాల్సినంత కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్, రొమాన్స్ ఉంది, థ్రిల్ పార్ట్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. సో వీ హ్యావ్ సో మెనీ ఎలిమెంట్స్ టు గెట్ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్. సో ఫికర్ మత్ కరో, మార్చ్ 15న థియేటర్స్కి వెళ్ళిపోయి హ్యాపీగా సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. నవ్వులతోనూ అండ్ ఎంటర్టైన్మెంట్తో దరువు వేయడానికి టీమ్ మెంబర్స్ అయితే రెడీగా థియేటర్స్లో వచ్చేస్తున్నారనమాట. సాయిరామ్ శంకర్ గారు, అసలు వాట్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యూ లుక్ సో గుడ్ ఆన్ స్క్రీన్. అండ్ ఐ థింక్ కామారెడ్డి కుర్రాడిగా కనిపించబోతున్నారని అర్థమవుతుంది. సో కామారెడ్డియన్స్ మీరు మాత్రమే కాదు, అఫ్కోర్స్ ఎమ్మెల్యే గారే వచ్చారు ఇవాళ అందరినీ రిప్రజెంట్ చేయడానికి. అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వడానికి రెడీ అయిపోండి. అండ్ వీ హ్యావ్ సునీల్ గారు. అఫ్కోర్స్ సునీల్ గారిలోని నెగటివ్
రోల్స్ చేసే వాటిల్లో మనం ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి ఈ సినిమాలో కూడా ఒక యాంగిల్ మనకి కనిపిస్తుందనమాట. సో అండ్ సత్యం రాజేష్ గారు ఇలాంటి ఎంతోమంది మనకి తెలిసిన, మనకి ఇష్టమైన యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ సతీష్ ముత్యాల గారి సినిమాటోగ్రఫీ కూడా మనం చూసాము ట్రైలర్‌లో ఎంత అద్భుతంగా ఉందో. ఇక భీమ్స్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ ఎస్పెషల్ ఇలాంటి మాస్ జాన్రా ఉన్నప్పుడు ఆయన కూడా రేంజ్లో వేస్తారు కాబట్టి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ March 15th. ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఐ రిక్వెస్ట్ దేవరాజ్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. దేవరాజ్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ట్రైలర్లో కూడా మీరు గమనిస్తే ఒక మంచి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. వెల్కమ్ వెల్కమ్ దేవరాజ్ గారు. ఆల్సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాని ఇంత అద్భుతంగా, ఇంత ఎంటర్టైనింగ్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ఆల్సో ఐ రిక్వెస్ట్ ప్రభాస్ సీను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ప్రభాస్ సీను గారు. అండ్ సతీష్ ముత్యాల గారు డిఓపి టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ నౌ మన ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సాంగ్స్తోనే 100 crores క్లబ్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఒక సినిమా అన్న రేంజ్లో ఆయన దరువేస్తారు అని మనందరికీ తెలిసిందే. సో భీమ్స్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఒక మంచి మాస్, ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైనింగ్ రోల్లో మన ముందుకు రాబోతున్న హీరో సాయిరామ్ శంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సాయిరామ్ శంకర్ గారు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి, టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన సూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అ వండర్ఫుల్ ఒరేటర్ అండ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. ప్లీజ్ వెల్కమ్ హరీష్ శంకర్ గారు ఆన్ స్టేజ్. యా, సో ముందుగా డిఓపి సతీష్ గారు మాట్లాడతారు. ఓకే, సరే. దరువై అనగానే మనకు గుర్తొచ్చేది మ్యూజిక్, స్టెప్లే కాబట్టి కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేద్దాం. సుభాష్ గారు
ప్లీజ్ ప్లీజ్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నవీన్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ సాయన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసండి. ఆ ఊగిందే ఊగిందే సాంగ్ చేసింది నేనే, అండ్ నా ఫ్రెండ్ నరసింహ 2 సాంగ్స్ చేశాడు. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరీష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. నరసింహ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, మా బ్రదర్ కార్తీక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సాయి సారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం అండి. సాంగ్స్ కోసం సాయి సారు చాలా కష్టపడ్డాడు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మీరందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ సీను గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా వాళ్ళకి నమస్కారం అండి. అండ్ ముఖ్య అతిథులు గారైన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేవీ రమణారెడ్డి గారికి, మా గురువు గారు హరిశంకర్ గారికి, నా తమ్ముడు సాయి శంకర్కి, అందరికీ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్ అండి, చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా సాయి చూడడానికి చాలా సాత్వికంగా, సున్నితంగా నాకులా ఉంటాడు, కానీ లోపల మాత్రం నా మాస్ అలాగే ఉంది. అండ్ ఈ సినిమా మంచి పేరు తెచ్చి, మంచి హిట్ ఇచ్చి, సాయిరామ్ శంకర్ మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు బాగా ఇష్టమైన తమ్ముడు, యాక్టరు అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. భీమ్స్ గారు ప్లీజ్. మాటలేనా ఏమన్నా దరువు కూడా ఉందా? అందరికీ నమస్కారం. ఈ సినిమా యాక్చువల్లీ ధమాకా కంటే ముందు యాక్చువల్ నవీన్ గారు కలిసినప్పుడు ఇందులో యాక్చువల్లీ ట్రైలర్ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే లిటిల్ మనకు ఆల్మోస్ట్ ఒక ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి ఒక ప్రాపర్ కథతోటి వచ్చి చెప్పారు. ఒకటి ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెంబర్ 2 హరీష్ సార్ తోటి ఇలా స్టేజ్ పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ సాయిరామ్ శంకర్ సార్ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్తాను. నిన్న వచ్చి స్టూడియోలో నేను రికార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి, ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలే, ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే, లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో, పరపతి వచ్చిందనో క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు. సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోనో, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెట్టిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను, కానీ నా గుణం రూపం ఇవ్వగలను. ఆ గుణమే ఏంటంటే, నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతిలో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఇదైనా అసలు లేదండి, అది లేదు, నాకు లేదు, ఎప్పుడు లేదు, రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి హాయిగా నా పని నేను చేసుకుంటాను. అంటే అలానే కాదు సార్, అంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. అలాగా నేనేమైనా మారిపోయానా, అలాగే నేను ప్రవర్తిస్తున్నానని నేను ఫీల్ అయిపోయాను నేను చాలా. అండ్ ఈ సినిమా 15th వస్తుందండి. నిజం చెప్పాలంటే సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమాకి ఒక హీరో అనే కాకుండా, నిజం చెప్తున్నా, ఒక కింది స్థాయి ఉద్యోగి కానీ, ఒక కింది స్థాయి వర్క్ చేసే ఒక టెక్నీషియన్ కానీ ఎలా అయితే పనిచేస్తారో అలాగా ఈ సినిమాని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని, ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకంతో
ఈ సినిమా ఆడుద్దని ఒక బలమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో ప్రజల్లోకి దీన్ని వేగంగా తీసుకెళ్లాలని శాయశక్తులా తను కృషి చేస్తున్న విధానం నచ్చి, సార్ మీరు ఎలా అయితే వెళ్తున్నారో ఆ దారిలో నేనైనా నా వైపు నుంచి నేను ఏం చేయగలను చెప్పండి, అది మొత్తం నేను చేస్తానని చెప్పాను. అలాగా ఈ సినిమాకి నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నవీన్ సార్కి, అలాగే మా ప్రొడ్యూసర్ దేవరాజ్ సార్కి అండ్ మా సార్ సాయిరామ్ శంకర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు ఎల్లవేళలో తోడుగా ఉండి ప్రతిసారి సహకరిస్తూ ప్రతిసారి నన్ను ముందుకు నడిపిస్తున్న మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెయ్ దరువెయ్. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ ఎస్, ఇప్పుడే వేదిక పైకి సత్యం రాజేష్ గారు విచ్చేయడం జరిగింది. వారికి వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఓకే, సో ఎస్, సత్యం రాజేష్ గారు రాగానే మైకిస్తున్నాను అనుకోకపోతే, యా ప్లీజ్. పొలిమేరా 2తో హీరోగా కూడా ఒక బ్యూటిఫుల్ సినిమాలు అందించారు. గుర్తు చేస్తున్నానండి, టైం దొరికింది కదా నాకు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్. అందరు అడిగారని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ కమింగ్ హియర్. సో హరీష్ గారి ముందు మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఆయన అంటే నాకు కొంచెం భయం. నా తెలుగు చాలా వర్స్ట్గా ఉంటుంది, ఆయన ముందు మాట్లాడడానికి భయం, ఎక్కడైనా మాట్లాడతాను కానీ. సో వెయ్యి దరువై మా డైరెక్టర్ గారు ఏరి ఫస్ట్ రండి సార్, కలిసి ఈయన ఫస్ట్. ఈయన బేసిక్గా ఈయన హైట్ గురించి మాట్లాడాను, ఎందుకంటే బాడీ షేమింగ్ చాలా తప్పు. నేను కూడా అలాగా అసలు ఉంటాను, నాకు కూడా తెలుసు. కానీ ఈయన సినిమా ఫస్ట్ డే ఒక కథ చెప్పి ఎలా చేస్తారో లైవ్లీగా చెప్పి జోక్గా చాలా జోవియల్గా నవ్వుతూ ఒక లంచ్ టైంలో మాట్లాడుకుంటే సినిమా కూడా అలాగే తీసారండి. చాలా లైవ్లీగా, చాలా జోవియల్గా, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడు నవ్వుతూ ఒక సాంగ్ లాస్ట్లో ఒక సాంగ్ యాడ్ చేద్దామా వద్దా అనుకుంటూ లాస్ట్లో మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారు. అది ఆ సాంగ్ కోసం మళ్ళీ సపరేట్ 3 days రాత్రి పగలు షూట్ చేస్తారు, డే అండ్ నైట్. ఆయన కూడా వేస్తారు డ్యాన్స్, కానీ కొరియోగ్రాఫరు ఆ సాంగ్ కట్ చేస్తారు. సో నెక్స్ట్ హీరోయిన్ రాలేదా? సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమాడుతుంది ఇంకెంత ఫన్ లేదు. సరే, మీరు ఉన్నారు కదండి. సరే, అంటే హీరో అయ్యాక మీకు హీరోయిన్ కంపల్సరీ స్టేజ్ పైన ఉండాలనిపిస్తుంది. చెప్పు. ఐమ్ జస్ట్ జోకింగ్. థ్యాంక్ యూ సో I మచ్. understand. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు రండి. ఈయన ప్రొడ్యూసర్ గారు చెప్పారు కానీ ముందు మాట్లాడిన భయం అని. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. ఈయన సినిమాలకి, చిన్న సినిమాకి పడే కష్టం చాలా తక్కువ మంది తెలుసు. ఇది చిన్న పెద్ద కదా. నా ఉద్దేశం ఏంటంటే రైట్ ఫ్రమ్ ద డే 1 డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అవనండి చెప్పారు ఒకరోజు. నేను అలాగే చెప్తారులే, మధ్యలో ఆగిపోద్ది అంటే కష్టాలతో భయ, సెకండ్ షెడ్యూల్ లేటు అలాను కదా. యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ 45 daysలోనో 55 daysలోనో ఆ 2 షెడ్యూల్ ఒక మధ్యలో 1 week గ్యాప్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్, అంటే పేరుకి 2 schedules కానీ సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి సాయిరామ్ శంకర్ గారు జోకులు వేస్తారు, మాట్లాడతారు. విగ్రహ ఎవరైనా సరే చెప్తారా రే. సో ఏంటి ఇంకా మాట్లాడాలా? నేనే లాస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత గొప్పగా చేశారండి. ఆ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సినిమాలు ఇంకా చేయాలి, మీలాంటి ఇండస్ట్రీగా రావాలి. ఇంకా మా ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పడం తక్కువే. అండ్ సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడి ఎన్ని మీమ్స్ చేస్తూ ఎంత గొప్పగా చేశారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కామారెడ్డి వెళ్ళి ఒక చిన్న మీమ్ కోసం, చిన్న అంటే ప్రమోషన్ చేయాలి, అలా కూడా సినిమా జనాల్లో తీసుకెళ్ళిన తాపత్రయంతో ఇట్స్ బిన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి. వీళ్ళందరూ మిగతా వాళ్ళు చెప్తారు. సరే, నేనే ఫస్ట్ అని తెలియదు, లాస్ట్ అనుకుని ఎక్కువసేపు మాట్లాడతాను. సారీ. థ్యాంక్ యూ సో మచ్. టీ మాస్టర్ గురించి చెప్పాలని చూడండి, వేటగారం. సర్లేరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఓకే, అంటే మీరే చప్పట్లు కొడుతున్నారని. ఓకే, ఎనీవేస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి మాటలు విందాము. సార్ దేవరాజ్ గారు ప్లీజ్. చెప్పారండి సార్, 2 నేనేలేండి సార్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన కేవీఆర్ సార్కి, హరీష్ శంకర్ సార్కి, మా హీరో గారికి, మా యూనిట్ సభ్యులందరికీ
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు అందరూ హార్డ్ వర్క్ చేశారు. మార్చి 15 1020 మూవీ వస్తుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా గెస్టులందరికీ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనా అండి, ఇంకా ఏమి కష్ట సుఖాలు అవి ఏం రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, ఇటువంటి ఎంటర్టైనింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వచ్చి సెన్సేషనల్ డైరెక్టర్ హరిశంకర్ గారికి అసలే మాట్లాడుతూ తక్కువ కామారెడ్డి ఎమ్మెల్యే గారికి, పిల్లగాని ఇచ్చేసిన గెస్టులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా ప్రొడ్యూసర్ దేవరాజు గారికి చెప్పంలోనే సింగిల్ సిట్టింగ్లోనే మనం చేద్దాం అని ముందుకు వచ్చి సినిమా చేయడానికి ఎంత కష్టమైనా నాతో పాటు ఉండి చేసిన నా ప్రొడ్యూసర్ గారికి, అలాగే కష్టపడ్డ నా హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. మార్చి 15 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. వావ్, వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్ స్పీచ్లు ప్రొడ్యూసర్. వామో, నన్ను ఏదో ఇక్కడ ఇరికించేలాగా ఉన్నారు. ఓకే, సో మరి ఎస్, సాయిరామ్ శంకర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. ప్లీజ్ స్పీక్ ఫర్ అస్. అందరికీ నమస్తే అండి. అంటే గెస్ట్ని ఇన్వైట్ చేసినట్టు నన్ను నేను ఇన్వైట్ చేసుకోవాలి అంటే చిన్న గ్యాప్ వచ్చింది నాకు. చిన్నది కాదు, కొంచెం పర్లేదండి. సరే, అంటే ఫస్ట్ 1020 సినిమాకు ముందు అసలు యాక్చువల్గా 1020 సినిమా అయిన తర్వాత ప్రమోషన్స్ ఇలాంటి ట్రైలర్ లాంచ్కి ఎవరిని పిలుద్దాం అని అనుకున్నప్పుడు, సరే యాక్చువల్గా అంటే 2 minutes తీసుకుంటాను సార్. సో ఇది డైరెక్ట్ హీరో ఆడి పేరు కామారెడ్డి శంకర్. సో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి, సో కామారెడ్డిలో ఇప్పటికీ ప్రజెంట్ బాగా వెల్ నోన్, కామారెడ్డి పేరు వెల్ నోన్ అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణ రెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న. సార్, ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాదు కథ, ఆయన మీద కథ, సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు, సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ 1020 అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన ఇద్దరు, ఒకరు అన్నయ్య అయితే, 2 మన హరీష్ శంకర్ గారు. అంటే హీరో ఉంటే చాలు సినిమా అయిపోద్ది. హీరో తోటే కామెడీ సీన్స్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ, 4 సాంగ్లు 4 ఫైట్లు, ఒక కథ. సో హీరో క్యారెక్టరైజేషన్స్తో సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్స్లో హరీష్ శంకర్ గారు అన్నయ్య అయితే, సో ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని, ఇలాంటి ట్రైలర్ని అనలైజ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి, అది హరీష్ శంకర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ట్రైలర్ చూశారు, అరే భలే చేశారు సినిమా, ఎన్ని డేస్లో చేశారని కూడా చెప్పాం. సో బాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఇప్పుడు ఆయన చూశారు, దాని గురించి కూడా ఆయన మాట్లాడతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక మా ప్రభాస్ శ్రీనన్న, ఇంక ఇలానే ఉంటుంది సినిమా అంతండి మేము. సో ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఓటీటీలో పొలిమేరతో ఓటీటీలో ఎంటర్ అయ్యి, ఆ ఓటీటీ దాటి థియేటర్ పొలిమేరలో ఎంటర్ అయిన సూపర్ హిట్ కొట్టిన మా రాజేష్ భయ్యకి థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాకి మీరు అంటే చాలా ఇబ్బంది పెట్టాం, బట్ అంటే మేము ఇబ్బంది పెట్టాం, ఎక్కువ అది ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలానే మా కెమెరామ్యాన్ గారు ముత్యాల సతీష్,
సో ఇంత విజువల్స్, కమర్షియల్ విజువల్స్ రావడానికి కారణం మన ముత్యాల గారు. సో ఆయన కెమెరా దగ్గర ఉంటాడు, మాకు టెన్షను, ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మేము వెళ్దామని, ఆయన వెళ్ళు మేము వెళ్ళాం. సో సో థ్యాంక్ యూ అండి. ఇక ఈ సినిమా నేను నిన్న చూస్తున్నప్పుడు చాలా రోజులైంది నాకు, బట్ ఒక కమర్షియల్గా సినిమాని డైరెక్టర్ గారు తీసిన దాన్ని కమర్షియల్గా ఒక రేంజ్లో చేయాలంటే అది మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంటు అది బీమ్స్ గారు. సో బీమ్స్ గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆర్ఆర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇక మా ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారు, ఆయన యాక్చువల్గా నేను నాలాగే సత్యనారాయణ గారు స్టూడెంట్, నా తర్వాత ఆయన కూడా అక్కడ క్లాసెస్ తీసుకున్నారు. సో ఈ సినిమాలో యాక్ట్ చేయడమే కాదు సార్. సో ప్రొడ్యూసర్ గారు ఆయన యాక్చువల్గా బిజినెస్ మ్యాన్, బట్ సినిమా మీద ప్యాషన్తో సో ఇక్కడ రావడం జరిగింది. మేము డైరెక్టర్ గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా నీట్గా రిలీజ్ వరకు తీసుకొచ్చారు, దానికి థ్యాంక్ యూ సార్. ఇక డైరెక్టర్ మన నవీన్ రెడ్డి గారు, సో ఆయన నేను కలిసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు కథ చెప్పారు. హాఫ్ అన్ అవర్లో నాకు అనిపించింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను ఒక బంపర్ ఆఫర్ లాంటి సినిమాతో వస్తున్నాను, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి లాంటి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, సో ఇది నాకు ఉపయోగపడుతుంది అని ఒక హాఫ్ అన్ అవర్లో ఆయన చెప్పడం జరిగింది. సో నాకు కూడా నమ్మకం వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ అయిన అంటే లొకేషన్స్కి మన డైరెక్టర్ గారు అండ్ కెమెరామెన్ వెళ్ళి ముందే ప్రొడక్షన్ అంతా చూసుకొని ఎలా షార్ట్ డివిజన్ చేసుకొని ఈ సినిమాని చాలా షార్ట్ పీరియడ్లో తీయడం జరిగింది, బట్ కమర్షియల్గా ఎక్కడ తగ్గకుండా అంతా చేయడం జరిగింది. సో నాకు మంచి కథ ఇచ్చారు, మంచి సినిమా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. మా ఇద్దరు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ నరసింహ 2 సాంగ్స్ చేశారు. చిక్కమంగళూరులో మా సుభాష్ భయ్య, సో ఈ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి అందరికీ థ్యాంక్స్. సో ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన, రిలీజ్ చేయడానికి వచ్చిన, ట్రైలర్ లాంచ్కి వచ్చిన కేవీఆర్ గారికి అండ్ మన హరీష్ శంకర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ శంకర్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. సో మచ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ వెయిట్ చేస్తున్నాము స్టెప్పుల కోసం కూడా. థ్యాంక్ యూ. అండ్ ఎస్ అఫ్ కోర్స్ మరి కామారెడ్డి బ్యాక్ డ్రాప్లో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కేవీ రమణారెడ్డి గారి మాటలు ఇప్పుడు విందాము. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ ఫీల్డ్కు నేను మొదటిసారి రావడం నాకు కొత్తగా. నేను వస్తుంటే కూడా కొంచెం న్యూ ఫీల్డ్ కాబట్టి ఎవరెవరు ఉంటారు, ఏంది అసలు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. మామూలుగా నేను సినిమా ప్రియుని ఒక 4 నెలల వరకు కింది వరకు కూడా ప్రతి ఫ్రైడేని ఎంజాయ్ చేసేవాడిని. ఫ్రైడే టు సాటర్డే వరకు సినిమాలన్నీ కంప్లీట్ చేసేవాడిని. 3 రిలీజ్ కానీ 4 రిలీజ్ కానీ అన్నీ చూసేవాడిని కంప్లీట్. సో ఆగస్టు నుంచి కంప్లీట్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది. సో ఆ 100 డేస్ ప్రోగ్రామ్తో సినిమాలకు దూరమై ఇప్పటికీ 6 నెలలు అవుతున్నది. సినిమాలు ఓటీటీలో కూడా నేను కంపల్సరీ చూస్తాను. అది లాస్ట్ సినిమా ఎలక్షన్ ఓటింగ్ లాస్ట్ క్యాన్వసింగ్ లాస్ట్ డే 28 అవుతాయి. 29th నాడు ఓటీటీలో నాగేశ్వరరావు సినిమాని అంటే రవితేజ గారిది, అట్లాగే బాలకృష్ణ గారి సినిమాని చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాం. 30th రోజు పోలింగ్. ఇది నేను అన్ని టీవీలలో కూడా చెప్పాను. సో మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. అత్యంత తక్కువ ఖర్చుతోని ఎక్కువ సంతోషపడేది సినిమా. మిగతా అన్ని వ్యసనాలే కానీ సినిమా మాత్రం వ్యసనం కాదు. సో మిగతా అలవాట్లు ఏమున్నా అది తన ఆస్తుల్ని కరిగిస్తుంది, కానీ ఈ సినిమా మాత్రము పెట్టిన 150 రూపాయల్లో 100 కోట్ల సంతోషం అనుభవించవచ్చు. సో ఆ 2.5 గంటలు అన్నీ మర్చిపోవచ్చు. ఇలాగే సత్యం గారిలాగా, ప్రభాస్ శ్రీనివాస్ లాగా వీళ్ళలాగా కామెడీ చేస్తుంటే అది చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ బాగా సినిమాలు చూడొచ్చు. నేను సత్యం గారి పొలిమేర సినిమా కూడా చూశాను. 1, 2 చూడలేకపోయాం, టైం లేదు. సో ప్రభాస్ శ్రీనివాస్ గారిది చాలా కామెడీ సీన్స్ చూసాం. బ్రహ్మానంద గారు నుంచి మొదలు పెడితే సుత్తివేలు వీరభద్రరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి కమెడియన్స్ వరకు కూడా అందరి కూడా నోటెడే. ముఖ్యంగా హాస్య నటులలో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఇష్టం. ఆయనతో మొన్న రీసెంట్గా ఒక కళాభారతి ప్రోగ్రాంలో కలవడం జరిగింది.
సినిమా యాక్టర్లతో కలవడం ఇది రెండవసారి. ఇది నేను లాంచింగ్ ప్రోగ్రామ్కి సాయిరామ్ శంకర్, అంటే నేను ఆ క్రౌడ్లో ఆయనను గుర్తుపట్టలేదు, మామూలుగా అందరితో ఉన్నాడు. నేను వెళ్ళిపోయాను. నేను పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంది, కలెక్టర్ వెయిట్ చేస్తున్నారు, బాగుండదు, నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్లో బ్యాక్ వస్తానని అందరికి చెప్పి వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చిన తర్వాత మర్చిపోయాను, అసలు వీళ్ళని రమ్మన్నది కూడా ఐడియా లేదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన ఫీల్డ్ కాదు, టచ్ కూడా లేదు. సో మళ్ళీ పరిచయం చేసుకున్నప్పుడు ముఖం చూశాను, అరే మీరు అని అంటే ఇట్లా అంటే అప్పుడు 143 బంపర్ ఆఫర్ నేను మీ సినిమాలు చూశానని చెప్పాను. తర్వాత ఆయన ఎందుకు పిలుస్తున్నారు అని అడిగితే చెప్పారు ఇట్లా అని. సరే కామారెడ్డి అని ఉంది అని అంటే అప్పుడు సరే కామారెడ్డి చూపించారు, బాగుంది, సరే వస్తానన్నాను. అంటే ఆయన పిలిస్తే వచ్చిండని ఆయన అనుకుంటుండు, ఎప్పుడు పిలుస్తాడో నేను వస్తాను నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. వాస్తవంగా నేను ప్రేమ ఖైదీ మన మన మాలాశ్రీ గారు అండ్ హరీష్ గారు దాని ఏమంటారు సెలక్షన్స్ కోసం నేను కూడా అటెండ్ అయ్యాను, ఆడిషన్స్. నేను అప్పుడు కాంట్రాక్ట్ చేసేవాడిని, ఆడిషన్స్కి వచ్చాము. తర్వాత ఫైనల్ ఆడిషన్స్కి మిస్ అయిపోయాం, రాలేదు. అది బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అటు వెళ్ళిపోయాము. ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది, చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం. పొలిటికల్ ఇంట్రెస్ట్ 2000లో స్టార్ట్ అయింది. సో తర్వాత రాజశేఖర రెడ్డి గారి ద్వారా ప్రయాణం చేస్తూ అలా పబ్లిక్లో ఒక అంటే మనం ఉన్నప్పుడు ఎవరైనా మనకు పవర్ ఉన్నప్పుడు కానీ డబ్బు ఉన్నప్పుడు కానీ మనము పబ్లిక్లో సెలబ్రిటీగా ఉన్నప్పుడు కానీ మనము అందరూ ఐడెంటిఫై చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు చూడండి, ఆ లైఫ్ ఉండాలి. కాబట్టి అది ఏ ఫీల్డ్లో పనిచేస్తుంది అంటే పొలిటికల్ ఫీల్డ్లో పనిచేస్తుంది. సో మనం చనిపోయిన తర్వాత కూడా 100 సంవత్సరాలు గుర్తుంచుకుంటారు జనం అంటే ఆ ఫీల్డ్లో మనం చేసే మంచి పనితోనే అనే ఉద్దేశం మీద అటు టర్న్ అయ్యాం. సరే ఇక్కడికి తను వచ్చిన తర్వాత రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఏది ఉన్నా ఉన్నప్పుడే కనపడుతుంది, మంచితనం మాత్రం మనకు లేనప్పుడు కూడా కనపడుతుంది. ఆ కనపడేదాన్ని చూసుకొని ఎదిగితే ఒకరోజు ముందుకు అడిగేసే ముందర ఒక్కరోజు వెనక్కి మరి చూసుకుంటే మనం వచ్చిన స్థానం ఇక్కడ నుండి మనం ఏ స్థానంలో ఉన్నామనేది ప్రతిరోజు మనం గమనించుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు భీమ్స్ గారు అన్నట్టు మార్పు మనలో రాదు, ఎదుటోళ్ళు కూడా రాదు. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒకరోజు వెనక్కి ఉంటే ఏ రోజు నుంచి వచ్చినామని. నేను రోడ్డు మీద నిలబడితే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 2006లో జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాం. అప్పుడు లిక్కర్ దాని మీద మాఫియా మీద ఫైట్ చేసాం, చాలా క్రేజ్ వచ్చింది. తర్వాత 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం రోడ్డు మీద నిలబడితే గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ తిరిగి మళ్ళీ ఇవాళ నేను వెళ్తూ ఉంటే ఇక్కడనే కాదన్నా, నేను ఎక్కడికి వెళ్ళిన ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు ఆఖరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగాను బికాజ్ ఆఫ్ పంచే, అంటే ఈజ్ ద జాయింట్ కిల్లర్ అని. ఆ క్రెడిట్ కూడా రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, నా గొప్పతనం ఏం కాదు. సో ఎప్పుడైనా మన స్టాండర్డ్స్ మనకు తెలిసినప్పుడు మనం ఎంతైతే ఎదిగినా మన స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి. కాబట్టి వెనక్కి మరి చూసుకుంటే మన గత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు భవిష్యత్తులో ఎంత దూరం పోయినా వర్తమానంలో పద్ధతిగా మాత్రం ఉండగలుగుతాం. కాబట్టి వెనక్కి చూసి గతంను చూసి వర్తమానంలో నడిచి భవిష్యత్తును ఊహించుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏది పర్మనెంట్ కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఒక్క పేరు తప్ప ఏది శాశ్వతం కాదు. డబ్బు కాదు, పర్సనాలిటీ కాదు, ఏది కాదు. ఒక్క పేరు తప్ప, మంచితనం తప్ప ఏది కూడా ఫర్ ఎవర్ ఉండదు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నన్ను పిలవడానికి నేను ఎంతైతే సంతోషపడుతున్నానో, ఈ సినిమా సక్సెస్ అయితే నా గెలుపులో పొందిన ఆనందం కన్నా ఎక్కువ పొందుతా అనేది అంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఒక సినిమా సక్సెస్ ఒక హీరోకో, ఒక హీరోయిన్కో, ఒక స్టార్ కమెడియన్కో, స్టార్ విలన్కో కాదు, బిహైండ్ ద స్క్రీన్లో ఉన్న వేల మంది, లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి వాళ్ళ జీవితాలకు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది. కాబట్టి ప్రతి ఇండస్ట్రీ చల్లగా ఉండాలని, ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్యాషన్గా వస్తారు. ఆ ప్యాషన్లో కొందరు సక్సెస్ అవుతారు, కొందరు గారు. సక్సెస్ అనేవారు ఏమి హీరో కాదు, సక్సెస్ అనే వాళ్ళు ఫెయిల్యూర్ కాదు. కానీ ప్రతి దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది కనుమరుగై ఉంటారు. టాలెంట్ లేకున్నా కొందరికి లక్ వచ్చినా సక్సెస్ అవుతారు. బట్
ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ రావడానికి పడ్డ కష్టం కన్నా అది నిలబెట్టుకోవడానికి 100 రెట్లు కష్టపడాల్సి వస్తుంది. అందరూ అనుకుంటారు సక్సెస్ అయితే సక్సెస్ అయిందని. సక్సెస్ని స్టేబుల్ చేయాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సిందే తప్ప తక్కువ ఉండదు. కాబట్టి కార్యక్రమానికి గమనించిన సాయిరామ్ శంకర్ గారికి, డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, నేను మా తెలంగాణ అనుకున్న సురేందర్ రెడ్డి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, వంశీ పైడిపల్లి గారు కానీ, వీళ్ళంతా తెలంగాణ నుంచి అనే ఒక ఫీలింగ్ ఉండే. బట్ నేను కలుస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడైతే ఒకవేళ గవర్నమెంట్ వచ్చి నేను మంత్రి అయితే సినిమాటోగ్రఫీ తీసుకోవాలని ఒక కోరిక వచ్చినప్పుడు నేను కారణం సినీ ఫీల్డ్ మీద ఉన్న క్రేజ్ తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, అది టైం విల్ బీ డిసైడెడ్. దాని గురించి పెద్ద ఆశయం లేదు. ఈ సక్సెస్ని మించిన సక్సెస్ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకిద్దరు ముఖ్యమంత్రులను దేశంలో ఎవరు ఓడగొట్టారు కూడా. కాబట్టి అదృష్టం కామారెడ్డి ప్రజలు ఇచ్చింది. ఈ సినిమా కూడా కామారెడ్డి నుంచే స్టార్ట్ అయింది. పేరు కూడా కామారెడ్డి శంకర్ అని పెట్టుకోవడం నిజంగా సంతోషం. ఇది దానికోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి రావడమే మాకు ఆనందం. అంటే మీరు ఇంత మంచి సినిమా అభిమాని అని తెలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఎంతైనా తెలంగాణ మట్టిలోనూ ఆ బ్లడ్లోనే ఆ కళ అనేది ఉంటుంది అనుకుంటా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మనస్ఫూర్తిగా మరొకసారి. అండ్ ఇంకా హరీష్ శంకర్ గారి ఎనర్జెటిక్ స్పీచ్ ఇప్పుడు వినేద్దాము. అందరికి నమస్కారం సార్. మీరు ఎలక్షన్ ఎలా గెలిచారో నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మామూలుగా మాట్లాడితే మాటలు చెవులకు తగులుతాయి, ఈయన ప్రతి మాట వినేవాళ్ళ గుండెకి తగులుతుంది డైరెక్ట్గా. సో దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్ అండి, దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్. మీ గురించి చాలా మాట్లాడాలి. ముందుగా ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, డైరెక్టర్ నవీన్ రెడ్డి, ఆల్ ది బెస్ట్ కాదు, నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ గురించి నన్ను కలవడానికి వచ్చినప్పుడు 34 డేస్లో ఈ సినిమా తీసామన్నారు. అలా అని చెప్పి ఏదో మామూలు సినిమా కాదు, 4 పాటలు, ఫైట్లు అన్నీ ఉన్న సినిమా 34 రోజుల్లో పక్కాగా తీయడం అనేది డైరెక్టర్గా మీ బిగ్గెస్ట్ సక్సెస్ అండి అది. అట్ ద సేమ్ టైం అంత 34 డేస్లో సినిమా ఫినిష్ చేయడం, ప్రొడ్యూసర్గా మీరు దానికి అన్నీ అనుకూలించండి. నేను సాంగ్స్ చూశాను, సీన్స్ చూశాను, చాలా రిచ్గా ఉన్నాయి అన్నీ. సో అది ప్రొడ్యూసర్గా మీ సక్సెస్ అండి, ఫస్ట్ సక్సెస్ ఇదే మీది. ఐ థింక్ ఆల్రెడీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో సాయిరామ్ శంకర్ని పూరి గారు ఎంత సపోర్ట్ చేశారో, నన్ను యాజ్ అ డైరెక్టర్గా, రైటర్గా పూరి గారు నన్ను అంతే సపోర్ట్ చేశారు. పూరి గారు సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో సాయి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ సాయి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వైష్ణవ్ అకాడమీలో సాయి నేను చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. 10 ఏళ్ళ నుంచి నాకు ఇంచుమించు 10-12 ఏళ్ళ నుంచి నాకు సాయి తెలుసు. వండర్ ఏంటంటే 12 ఏళ్ళ క్రితం సాయి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇది మట్టుకు సీక్రెట్ అసలు. అండ్ సాయి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూశాను. సాయిరామ్ శంకర్ ఫుల్ ఎనర్జీ ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు, అది మట్టుకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అంటే ఎంత పక్కాగా చేశారంటే, డేట్స్ ఇష్యూ లేకుండా కొత్త వాళ్ళతో, కొత్త కొరియోగ్రాఫర్లతో మీరు మీ అన్ని పాటలు నేను చూసాను, చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఊగింది సాంగ్ రాసిన లిరిసిస్ట్ సుబ్బరాయ శర్మ గారు అంట, చాలా బాగా రాశాడు. ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. చెక్కిళ్ళు తడిమితే ఎక్కిళ్ళు అలాంటి పదాలు కొత్తగా ఉన్నాయి, చాలా బాగా రాశారు. అండ్ బీమ్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బీమ్స్ మంచి పాటలు చేస్తాడని తెలుసు నాకు, బట్ మంచి మాటలు మాట్లాడతాను ఇవాళ అర్థమైంది నాకు. ఎక్స్ట్రాడనరీగా మాట్లాడాడు. బీమ్స్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు, ఆయన మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వర్క్ విత్ బీమ్స్ బిజీనెస్ తగ్గితే పని చేద్దామని. నేను బిజీగా లేను, బీమ్స్ బిజీగా ఉన్నాడు బేసిక్గా. సో అండ్ సార్, పొలిమేర 2 చూడడానికి మీకు టైం లేదు, పొలిమేర 2 తర్వాత ఆడికి టైం లేదు, పరిస్థితి అలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ప్రభాసిన్ గారు, రాజేష్ గారు. సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా భయపడకుండా అందరినీ ర్యాగింగ్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా గొప్పగా చేశారు, మిమ్మల్ని కూడా సార్. సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, రమణారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చ చేశారు. దాన్ని ఏమంటారు, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కాస్త రమణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయిపోయింది మొన్న ఎలక్షన్స్తో. ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇందాక ట్రైలర్లో, బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమణారెడ్డి గారు ప్రూవ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్ సార్.
చరిత్ర సంచలనం అనాలా, చరిత్ర అనాలా, అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా. సో అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు. మీరు ప్రేమ ఖైదీ సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమ ఖైదీ మిస్ అయ్యని చెప్పారు. మీరు ఏం ప్రేమ ఖైదీ మిస్ అవ్వలేదు సార్, కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమకు మీరు ఖైదీ అయిపోయారు. సో యూ నెవర్ మిస్డ్ ఇట్. అండ్ నేనే కాదు, చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము. కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమణారెడ్డి గారు. అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక లెజెండరీ, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం, ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఇదే మనం రికార్డు, మనం గిన్నిస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం. సో ఆవిడ యాంకరు, నేను గెస్ట్, ప్రసాద్ ల్యాబ్స్. అందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. చిన్న సినిమాని కూడా చూడకుండా ఇంతమంది మీడియా మిత్రులు రావడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఇలాంటి సినిమాలు కేవలం మీ ద్వారా మాత్రమే పాపులర్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం ఆన్ March 15th. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ విషెస్. అండ్ కేవీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ ప్రెజెన్స్ అండ్ మీరు ఇంత గొప్ప సినీ అభిమాని అని తెలుసుకోవడం మాకు ఇంకా సంతోషదాయకంగా ఉంది. సో మీ సపోర్ట్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలకి కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు అండ్ ఎమ్మెల్యే గారు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. సో మా వాళ్ళు ఇంకొక పిక్ కోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారికి అండ్ కేవీ రమణారెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వెంటైర్ వేయి దరివే టీంకి, మా సత్యం రాజేష్ అన్నకి, ప్రభాసీన్ అన్నకి, భీమ్స్ గారికి, సతీష్ ముత్యాల గారికి, మా కేవీ రెడ్డి సార్కి, కామారెడ్డిలో రియల్గా మేము సర్ప్రైజ్ ఏం పోతే మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు స్వీట్గా వాళ్ళు. మా హరిశంకర్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక క్విక్ మీడియా ఇంటరాక్షన్ కోసం టీమ్ని మాత్రం స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు సాయిరామ్ శంకర్ గారులను వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి హరిశంకర్ గారికి, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. యువర్ ప్రెజెన్స్, యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ టు ద టీమ్ సార్. టీమ్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సత్యం రాజేష్ గారు, భీమ్స్ గారు, to please stay back on stage. Director Naveen Reddy garu. Okay. Yeah. Yeah. And దేవరాజ్ గారిని కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాయిరామ్ శంకర్ గారు, ఓకే. ఈలోపు డైరెక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు అవైలబుల్గా ఉన్నారు స్టేజ్ పైన. Q&A స్టార్ట్ చేద్దాము. ప్లీజ్
ఎవరికి క్వశ్చన్? డైరెక్టర్ గారికి ఇవ్వనా మైక్? యా ప్లీజ్ యూ కెన్ స్టార్ట్. సాయిరామ్ శంకర్ గారు జస్ట్ 2 minutesలో జాయిన్ అవుతారు, లేదా ఈ మైక్ ఇచ్చేసేయండి అటు. డైరెక్టర్ గారు, ఫస్ట్ సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులని, స్టార్స్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా యూజువల్లీ ఇప్పుడు సత్యం రాజేష్ గారు ఉన్నారు, ప్రభాస్ సీన్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఆల్రెడీ వెల్ నోన్ ఆర్టిస్ట్. వాళ్ళకి సీన్లు చెప్పేటప్పుడు కానీ వాళ్ళ ఇంప్రొవైజేషన్స్ మీకు ఎంత హెల్ప్ అయింది? అంటే స్క్రిప్ట్ మీద అయితే పక్కా క్లారిటీతో ఉండబట్టి పెద్ద ప్రాబ్లం రాలే. ఇంత తక్కువ మాట్లాడుతున్నారు, ఈయనతో సెట్లో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది సత్యం రాజేష్ గారు? తక్కువ అంటే యూ మీన్ సే షార్ట్ స్పీచ్? యా, ఓకే. ఈయన ఫస్ట్ వచ్చి చెప్తారు, సార్ ఇలా ఎలా చెప్తారు, మనం వచ్చి చేంజ్ చెప్తాం, ఓకే సార్ అంటారు. అని తర్వాత టేక్లో వెళ్ళిన తర్వాత సార్ స్క్రిప్ట్లో చేద్దాం అంటారు ఆయన. ఓకే అని చాలా లైవ్లీగా మేము ఉన్నంతసేపు మాకు ఫ్రీడమ్ ఇచ్చి సీన్లు, అంటే సాయిరామ్ శంకర్ బేసికల్గా ఫ్రెండ్, మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, జగన్ గారి దగ్గర నుంచి ఆ ఫ్రెండ్ కాబట్టి ఆ కంఫర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వీడు వచ్చాడు అనుకోండి, లరే ఫస్ట్ ఫోన్ చేస్తారు, రేపు నీకు షూటింగ్ ఉందా? ఉంది. లంచ్ ఏం చేద్దామని అక్కడ స్టార్ట్ అవుతుంది లైఫ్. అది సో ఈ టీంతో దేవరాజు గారు మాకు ఇచ్చిన ఫ్రీడము, అంటే ఏ ఫ్రీడమ్ అయినా కానీ చెప్తే బాగోదు, అంత చనువుగా ఏం తింటారని మార్నింగ్ ఫోన్ చేశారు, రేపు స్పెషల్గా అక్కడి నుంచి రప్పించుకుందామని ఫుల్ ఎంజాయ్ చేసి చేసామండి. ఎక్కడ కూడా మాకు డిస్టర్బెన్స్ కానీ, ఎక్కడ లేట్ అవుతుంది, లేకపోతే ఈరోజు లేట్ అయింది, లేకపోతే అలా ఫీలింగ్ ఎప్పుడు లేదు. నైట్ షూట్లు చేసినప్పుడు కానీ, డే టైం షూట్ చేసిన కానీ యూనిట్ ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీ, రేపు షూటింగ్ ఉంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. కొన్ని దాంట్లో అబ్బా ఈరోజు ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఇవి ఎంజాయ్డ్ అలాట్. ఈయన విజన్ అంటే స్టార్డమ్ సక్సెస్ అనేది అది వేరే సార్, అది డిపెండ్స్ ఆన్ ద లక్. బట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వర్క్ వెరీ హార్డ్. దట్స్ ఇట్. పూరి జగన్ గారి సినిమాలో మీది రీమిక్స్ చాలా ఫేమస్ సీన్. మామూలుగా 1000 దరువే టైటిల్ కాబట్టి మీ లైఫ్లో 1000 దరువే మూమెంట్ ఎప్పుడు? చాలా ఉన్నాయండి. అంటే ఒక సినిమా హిట్ అయితే 1000 దరువై, సత్యం హిట్ బాబాయ్ 1000 దరువై ఉంటుంది, ఇంకో సినిమా ఉంటుంది, లేకపోతే పొలిమేర చూసిన 1000 దరువై. ఈ దరువు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీ మూమెంట్ రాగానే వెంటనే జింజాక్ లోపల డ్యాన్స్ వేస్తుంటుంది, అదే 1000 దరువై, అదే దరువేయడం అంటే. ప్రభాస్ సీన్ గారు, మీ లైఫ్లో 1000 దరువే మూమెంట్? వీడి లైఫ్లో కూడా 1000 నువ్వు చెప్పాలి. ప్రతి లైఫ్లో 1000 దరువై ఉంటుందండి. కాకపోతే మేము చెప్పుకోవడానికి ఉంటాయి, చాలామంది చెప్పుకోవడానికి ఉండదు. బట్ ఎవరైతే చెప్పుకోవడానికి లేనో కూడా మేము చూసి ఆనందపడ్డా 1000 దరువై. అంటే థింగ్స్ అనేవి చాలా మనం అనుకుంటాం. గబ్బర్ సింగ్ హిట్ అయిన తర్వాత ఎక్కడో నేను మలేషియాలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చాలా బాగుంది అన్నప్పుడు, అప్పుడు నా లోపల ఉన్న 1000 దరువై అట్లాంటివి ఎన్నో ఉండాలి. అవి ప్రతి ఒక్కటి అది ఏంటంటే ఒక కిక్ ఆఫ్, ఒక సౌండ్, అది 1000 దరువై చాలా బాగుంది. కొంతమంది ఏవో సమ్ బూతులు మాట్లాడుతుంటారు. ఇట్స్ ఆల్ నాట్ ఇన్ ద సౌండ్. ఆ ఫీల్ ఏంటంటే సక్సెస్ఫుల్ మూమెంట్ విత్ అ సౌండ్ ఈజ్ 1000 దరువై. అసలు టైటిల్ 1000 దరువై అని ఎందుకు వచ్చిందో తెలుసు. ఫస్ట్ ఆయనకి 1000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారు, తర్వాత దరువై వేసాడు. నవీన్ రెడ్డి గారు అంటే కామారెడ్డి శంకర్ అది కూడా పెట్టచ్చు కదా, కాకుండా 1000 దరువై ఎందుకైంది అంటే ఇది దీంట్లో ఎవరెవరికి దరువేస్తారనేది సినిమాలో ఉంటుంది, అందువల్ల అట్లా పెట్టా. ఓకే, చాలా మీనింగ్ఫుల్ అనమాట, సినిమాకి తగ్గట్టే. ఓకే, నెక్స్ట్ చందు ఈజ్ రెడీ. రాజేష్ అన్న, ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. అంటే వెనకాల, అంటే ఆల్రెడీ ముందు మాట్లాడుతుంటే వెనకాల జోకులు వేస్తున్నారు ఎక్కువ, ఎవరు మీరా లేకపోతే ప్రభాస్ సీన్ అన్న ఏంటి? అర్థం అవ్వలేదు. వెనకాల మాట్లాడుతూ ఉంటే వెనకాల జోక్స్ చేస్తున్నారు కదా, ఎక్కువ కామెడీ జనరేట్ అవుతుంది. లేదు, అది ఈ స్పీచ్ గురించి మన గురించి కాదు. ఓకే, మేమిద్దరం ఫ్రెండ్స్ ఫ్రమ్ వైజాగ్, ఎవరు తెలియదు చాలా మందికి. సో వారానికి ఒకసారి ఫోన్ చేసి, లేకపోతే 2-3 ఎక్కడ ప్రతి దానికి కూడా ఫోన్ చేసి మాడుకుంటాం. కాబట్టి ఎవరు మాట్లాడినా ఇంకేంటి ఏం కోరుతున్నా అది మాడుకుంటాం, అంతే తప్ప సిచ్యువేషన్. ప్రతిసారి అరే బావా చాలా రోజులు కలిసింది, ఈ మండే కంపల్సరీగా నువ్వు వైఫ్ నేను నా వైఫ్ కలిపి బయటకు వెళ్తున్నాం అంటాడు. ఇలాగా 1000 సార్లు జరిగింది. 1000 సార్లు కూడా దొరివేస్తున్నాడు. ఇంతవరకు మేము కలవలేదు. ఈ వీక్లో కలుస్తున్నాం అంతే. ఈసారి ఆన్ రికార్డ్ జరిగింది, ఇప్పుడు తప్పదు ఇంకా. యా ఓకే అన్న. రాజేష్ అన్న, అంటే
వరుసగా హిట్లు ఇస్తూ ఉన్నారు మీరు. సో ఈ సినిమా అంటే ముందే షూటింగ్ అయి ఉంటుంది కదా, ఐ మీన్ అంటే మీ టెనెట్ కానీ లేకపోతే అంతకు ముందు వచ్చిన సినిమాలకు కానీ ముందే షూటింగ్ అయి ఉంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? చేస్తున్నాను నేను. ఆల్రెడీ నేను 2-3 సినిమాల్లో మట్కలో కానీ మిస్టర్ బచ్చన్లో కానీ ఇంకొక సినిమా తమిళ తెలుగు మూవీ ఒకటి చేస్తున్నాను. అది క్యారెక్టర్స్ చేస్తాను బ్రదర్. నేను ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ హీరో. అందులో కూడా నేను ఆర్టిస్ట్, నేను అంతే. కీప్ డూయింగ్ ప్రతి సినిమాలో. ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న బెంగళూరు నుంచి వచ్చి ఒక కథ చెప్పారు నాకు. అందులో నేను క్యారెక్టర్ని ఎన్ని రోజులు అంటే చెప్పి నేను చేస్తాను. నేను మన ఆర్టిస్ట్, నేను చచ్చిపోయావుగా ఆర్టిస్ట్గానే ఉంటాను నేను. దట్స్ ఇట్. ఓకే అండి. సాయానికి మీకు కెమిస్ట్రీ ఎలా? సాయి గారు అప్పుడు నేను బిగినింగ్ డేస్లోనూ 143 సినిమా చేసినప్పుడు నేను జగన్ గారు ఆఫీస్లో ఉండేవాడు రెగ్యులర్. అంటే జగన్ గారితో నాకు తెలుసు కదా, వరుసగా ఒక 8 మూవీస్ చేసిన ఆయనతో వరుసగా జగన్ గారితో. సో అప్పుడు రెగ్యులర్గా కలిసినప్పుడు సాయి 143 చేసి ఇంకా సినిమా చేసి తర్వాత ఎందుకే రవణమ్మ అది రఘుకుంచ రాసినప్పుడు రవణమ్మ అని వర్డ్ నేనే ఇచ్చాను అక్కడ. ఎందుకే వర్డ్ కావాలంటే వైజాగ్ సైడ్ శ్రీకాకుళం సైడ్ ఒక పేరు కావాలంటే రవణమ్మ నేనే ఇచ్చాను వర్డ్. అంటే నేను ఐఎమ్ నాట్ టేకింగ్ క్రెడిట్, అంటే ఆ సాంగ్లో అంతా చనుగుండే అనమాట. సాయిరామ్ శంకర్ ఏంటంటే ఈజ్ వెరీ డౌన్ టు అర్త్. ఇప్పుడు అట్లీస్ట్ స్టేజ్ మీద మాట్లాడి మీమ్స్లో ఉన్న జోక్లు వేస్తున్నాడు, కానీ అది కూడా జోక్లు ఏరైనా బేసిక్గా అంటే ఎలా అంటే కొన్ని డౌట్ వస్తుంది నిజంగానే యాక్టింగ్ అని బై అంటే చాలా డౌన్ టు అర్త్ అనమాట. ఎక్కువ మాట్లాడదు, మిత భాష. ఇందాక స్పీచ్ చూసిన షాక్ అంత మాట్లాడాడని. అసలు అలాగే ఉంటారు, సేమ్ అదే పొజిషన్. మేము మాడుతుంటే నేను పక్కన ఉంటారు అంతే. అంటే వర్కౌట్ చేసి 6 ప్యాక్ చేసినప్పుడు కానీ ఈజ్ వెరీ, అప్పటి నుంచి మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటి నుంచో అంటే వాళ్ళ పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్సే ఉండవు అంతే. ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది అంతే. సినిమా బయట కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సినిమా హిట్ అయితే ఫస్ట్ కాల్ తనే చేసి భయ్యా అప్పుడే సినిమా చూస్తాను సూపర్ ఉందని చెప్పాడు. పొలిమేర 2 వెరీ ఫస్ట్ కాల్ ఫ్రమ్ సాయిరామ్. సాయన్న నీది మేము అదంతా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఇందా స్టేజ్ మీద మాట్లాడుతూ చిన్న గ్యాప్ కాదు పెద్ద గ్యాపే అన్నారు. సో ఏంటైతే తెలుసుకోవచ్చు ఏమన్నా మీడియాకి? ఏం లేదు గ్యాప్. ఇప్పుడు సినిమాలు అయితే షూటింగ్లు అయితే జరుగుతున్నాయండి, బట్ మధ్యలో మనకి కరోనా 3 years, బట్ అందులో కూడా షూటింగ్లు జరిగినాయి. ఇప్పుడు దీంతోపాటు ఇంకో 2 films కూడా రెడీ అయిపోయినాయి. సో 3 films అయితే రెడీగా ఉన్నాయి, బట్ రిలీజింగ్ కొంచెం ప్రాబ్లం అయింది ఆ గ్యాప్, దానివల్ల అంతే. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ హీరో క్యారెక్టరేషన్ మీద సినిమాలు చేసే వాళ్ళలో అండ్ పూరి గారు, హరిశంకర్ గారు అంటే నాకు ఇష్టం ఉన్నారు. ఆల్రెడీ పూరి గారు డైరెక్షన్లో యాక్ట్ చేశారు. సో హరిశంకర్ గారి డైరెక్షన్లో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఆయన 2 సినిమాలు చేస్తున్నారు, ఒకటి రవితేజ గారితో, ఒకటి పవన్ కళ్యాణ్ గారితో. సో దాంట్లో మంచి క్యారెక్టర్స్ మీకు ఉంది అని అంటే రెడీగా ఉంటారా? సో ఎప్పుడైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం కదండి, మంచి క్యారెక్టర్లు అంతే కదా. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి మీ మార్క్ డైలాగ్ కానీ మీ మార్క్ బాడీ లాంగ్వేజ్ కానీ బంపర్ ఆఫర్ కానీ 143 కానీ చూసినప్పుడు సో అదే కంటిన్యూ అవుతుందా? దీంట్లో ఉన్న కొత్త సాయిరామ్ని మేము చూడబోతున్నాం. అలానే ఉంటుందండి. నాకు ఏదైతే మామూలుగా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉంటుందో అదే ఉంటుంది, బట్ చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. ఓకే. ప్రభాస్ సినిమా మీరేమైనా చెప్తారన్నా సినిమా గురించి? నేనా? మీరే. ఈ సినిమా నేను చెప్పాను కదా, నా స్వార్థం, మా తమ్ముడు శంకర్కి నాకు మంచి హిట్ రావాలి. అండ్ నేను చేసిన సీన్ వరకు నాకు తెలుసు, బికాజ్ నేను సినిమా చూడలేదు ఫుల్ టోటల్గా. నేను చేసిన సీన్ వరకు అయితే టిపికల్గా ఒక కొత్తగా ఉంటుంది సీన్, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటుంది. అండ్ మా రాజేష్ చెప్పినట్టు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక వైబ్ ఉంటుంది. నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు సీన్ ఏం తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. ఆ 2 రోజులు షూటింగ్ వెళ్ళినప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ సీన్ హైలైట్ అవుద్దని. ఆ రోజు లొకేషన్లో అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను చేస్తున్నప్పుడు ఈ సినిమాలో కూడా ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని నాకు అనిపించింది. ఇట్స్ అ పాజిటివ్ వైబ్ ఆన్ మై మైండ్. అది మాత్రం నేను హ్యాపీగా అండ్ పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, డన్. డైరెక్టర్ సార్, సో బేసిక్గా వీళ్ళల్లో ఒకరిని హ్యాండిల్ చేయడమే కష్టం. అండ్ సత్యరాజేష్ అన్న కానీ అలాంటిది వీళ్ళు ముగ్గురు సెట్లో ఉన్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమైందా? సో ఇప్పుడు ఎలాగ స్టేజ్ మీద అలాగ సెట్లో కూడా అలా? నువ్వు చెప్పింది కరెక్టే, అదేదో మీరే చేసుకుంటా అని చెప్పి ఆయన క్యారవాన్లో కూర్చున్నట్టు. అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురే కాదు, సునీల్ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతా వన్ డే డైలీ ఉండేవాళ్ళు. అట్లా ఏం లేదు, అంతా బాగా కోఆపరేట్ చేశారు. అట్లా ఏం లేదు, అంత ప్రాబ్లం. ఓకే, డన్. సాయన్న నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, సో ఎందుకు కమర్షియల్ సినిమానే తీసుకున్నారు చాలా గ్యాప్ తర్వాత కూడా? ఈ గ్యాప్ తర్వాత కూడా కాదండి, అంటే యాక్చువల్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన సినిమా. సో దానికి ముందు కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అది కమర్షియల్ యాంగిల్స్లో ఉండవండి.
ఒకటి ఒక పథకం ప్రకారం, 2 రీసౌండ్, అది కూడా